కావాలంటే ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపిద్దాం. తను మామూలు మనిషి అవ్వాలి. అవును డాక్టర్, మా మామ్ మళ్ళీ నార్మల్ అవ్వాలి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనం ఏ డాక్టర్ని పిలిపించినా ఫారెన్ నుంచి తీసుకొచ్చినా ఇదే చెప్తారు. అంటే మా అమ్మ మామూలు మనిషి కాలేదా డాక్టర్? మీరేమీ చేయలేరా? చెప్పండి డాక్టర్, ఇక జీవితాంతం మా అత్తయ్య ఇలా మంచం మీద ఉండాల్సిందేనా? లేదండి, మెడిసిన్స్ వల్ల మెల్లిమెల్లిగా రికవర్ అవుతారు. మేబీ 1 and 2 monthsలోనే కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని రోజులా డాక్టర్? వెంటనే అంటే కష్టమండి. చచ్చు పడిపోయిన నరాలు తిరిగి యాక్టివ్ కావాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది. సర్లే డాక్టర్, తను కోలుకుంటుందంటానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కదా, అది చాలు. మెడిసిన్స్ రాసిస్తాను. 3 పూటల క్రమం తప్పకుండా వేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, వారిని సర్వెంట్స్కి వదిలేయకుండా దగ్గరుండి మీరే చూసుకుంటే బెటర్. తన వాళ్ళు పక్కనున్నారనే హ్యాపీనెస్ వారి నరాల్ని ఉత్తేజపరచడానికి హెల్ప్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయండి. అలాగే. నాకేమైపోతుంది భగవంతుడా? బాధపడుకురామా, నేనున్నాను కదా. నువ్వున్నావని నాకు తెలుసు హర్ష, కానీ నా బాగోగులని నువ్వు చూడలేవు కదా. రే అరుణ్, నువ్వే నా దగ్గర ఉండాలిరా. నాకు ఉండాలని ఉంది మోమ్. వాయుపుత్ర ఎయిర్లైన్స్ని చూసుకోవాలి కదా. నేను ఒక్కరోజు వెళ్ళకపోతేనే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. 2 నెలలంటే అంతా స్పాయిల్ అయిపోతుంది మోమ్. మనకి వాయుపుత్ర ఎయిర్లైన్సే లేకుండా అయిపోతుంది. కోట్లకి సంబంధించిన బిజినెస్ని వదిలేలేను కదా మామ్. కోట్ల కన్నా మన అమ్మ మనకి ముఖ్యం కదన్నయ్య. అమ్మ నీకెంత సపోర్టుగా ఉంటుంది. అమ్మ అడిగింది చేయలేవా? రేయ్, అవన్నీ డీల్ చేయగలను కాబట్టే మామ్ నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మామ్ కోసం వదిలేస్తే కోట్లల్లో లాస్ వస్తుంది. అది నా ఉనికినే ప్రశ్నార్థకంలోకి నెడుతుంది. అది కూడా మామ్ చూసి ఓర్చుకోలేదు. పోనీ రోజా నువ్వైనా? సారీ అత్తయ్య, నాకు నీ దగ్గరే ఉండాలనున్నా నేను ప్రిన్సెస్ని కదా. నేను సేవ చేయించుకోవడమే తప్ప సేవ చేయడం నాకు తెలీదు. అది మీకే ఇబ్బంది అవుతుంది. ఇది నా పరిస్థితి, ఇంకెందుకు నేను? రే ప్రేమ్, నాకు కొంచెం విషయం తెచ్చి పెట్టరా, తాగి చచ్చిపోతాను. రామా, అమ్మా అలా మాట్లాడకమ్మా. ఇంకేం చెయ్యనురా, నేనెలా బ్రతుకుతానురా? అమ్మా నేనున్నానుగా. వద్దు నాన్న, నీకంటూ ఒక ఛాలెంజ్ ఉంది కదా. దాన్ని పాడు చేశాను అనే చెడ్డ పేరు నాకెందుకురా? ఏమొద్దు, విషం తెచ్చేవు చాలు. ఏంటా మాటలు? ఇది జీవితం అని కళ్ళు తెరిపించినప్పుడు ఇంకెలా వస్తాయి హర్ష? అమ్మా ప్లీజ్, నీకెవరూ లేరని అనుకోకు. నాకు నీకన్నా వేరే ఏది ఎక్కువ కాదు. నీ కంట కన్నీరుని నేను చూడలేనమ్మా. నీకు బాగయ్యే వరకు నీ దగ్గర నేనే ఉంటాను. నీ కంటి కనుపాపలా నేను చూసుకుంటాను. నా
నానా ప్రేమ్. అవునమ్మా, నా తల్లికి నేను సేవలు చేసుకుంటాను. బాబు, మీరిప్పుడు సమ్మిట్కి వెళ్ళాలి కదా, మీరు ఆ సమ్మిట్కి వెళ్ళిరండి. ఆ అమ్మగారిని అంతవరకు మేము చూసుకుంటాం. వెళ్ళొచ్చే బాబు, సమ్మిట్ కూడా పంపించారు అన్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు. ఉంటావు అనుకున్నాన్రా. సరే వెళ్ళు. లేదమ్మా, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదని చెప్పాను కదా. ఏదైనా నాకు నీ తర్వాతే. నేనెక్కడికి వెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటాను. నాకు ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నాన్న. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఆకలేస్తుందిరా. నేను తీసుకొస్తానమ్మా. నేను కోలుకుంటాను హర్ష. నా చిన్న కొడుకు వల్లే నేను త్వరగా కోలుకుంటాను. నేను టాబ్లెట్స్ పంపిస్తాను, అవి వేసుకో. హ్మ్. నేను కోలుకుంటాను అరుణ్, కోలుకుంటాను రోజా. మోమ్, వాడిని సమ్మిట్కి వెళ్లకుండా భలే ఆపావు. చెప్పా కదరా, ఎమోషనల్ గా బ్లాక్ చేస్తే వాడు పడతాడు అని. నేను పడ్డాను అని చెప్పి వాణ్ణి పడేశాను. డాక్టర్ చెప్పిన రోజులు అయిపోతే ప్రేమ్కి ఇచ్చిన ఛాలెంజ్ రోజులు అయిపోతాయి. 49% అరుణ్ సార్కి వచ్చేస్తుంది. అది సరే, నేను 24 గంటలు ఇలా పంజరంలోనే ఉండలేను కదా. ఎందుకు అత్తయ్య? ఇలా ఎవరూ లేనప్పుడు రిలాక్స్ అవ్వండి, సినిమాలు చూసుకొని ఎంజాయ్ చేయండి, పడుకోండి అత్తయ్య. ఆకలిస్తుంది అన్నారు కదా, తెస్తాడు. మీ వాత్సల్యానికి తప్పించిపోతున్న ప్రేమ వస్తాడు. రాని కుర్రిపిస్తా.